అధ్యక్షులైన వారికి, ముఖ్యంగా స్థానిక సంఘ కాపైనటువంటి దైవజనుల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి ఈ వివాహ సందర్భంగా ఈ యొక్క నవదంపతులకు దేవుని వాక్యంలో నుంచి నేను తెలియపరిచేటువంటి శుభాకాంక్షలు ఏంటంటే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. కాబట్టి ఇప్పుడు అవినాష్ అనేటువంటి సహోదరుడికి మేలు దొరికిందనమాట. అయితే ఎలాంటి భార్య దొరికితే మేలు అని అడిగినట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే కూడా అమూల్యమైనది. కాబట్టి మరి గుణవతి అయినటువంటి భార్య, ముత్యముల కంటే అమూల్యమైనటువంటి స్త్రీగా అనుష ఉన్నదని మేము నమ్ముతున్నాము. మరి అలాంటి శ్రేష్టమైనటువంటి ముత్యము కంటే విలువైనటువంటి అనుష అవినాష్కి భారీగా రావడం చాలా అదృష్టం అని భావిస్తున్నాను. అంతేకాదు అవినాష్ కూడా చాలా మంచి భయభక్తులు కలిగినటువంటి సహోదరుడు గనుక 127వ కీర్తనలో ప్రభు సెలవిచ్చినట్లుగా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడును, నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది, నీ కష్టాజీతము నీవు అనుభవిస్తావు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివల మొక్కల వలె ఉంటారు. మరి సియోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్న ఆ వాగ్దానపు ఆశీర్వాదాలు ఈ కుటుంబంలో నెరవేర్చబడును గాక. వారు తమ పిల్లల తరతరాలు చూచుదురు గాక. వారి మీద దేవుని సమాధానం ఉండును గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.